మొన్న సౌత్ ఇండియా ఫస్ట్ ఉమెన్ పైలట్ గా రికార్డు, నిన్న మంచి రైటర్ గా గుర్తింపు, ఇప్పుడు 78 ఏళ్ల ఏజ్ లో డిజైనర్ గా సక్సెస్ఫుల్ జర్నీ. తన మల్టీ టాలెంట్ తో చెన్నై ఆడపడుచు ఉషా రఘునాథన్ సొంతం చేసుకున్న ఘనత ఇది. ఇకపై ఫ్యామిలీకే ఫుల్ టైం ఇస్తానంటున్న ఆమె తన లాస్ట్ కలెక్షన్ ను సిటీలో లాంచ్ చేశారు. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉండడం కామన్. కానీ ఏజ్ మారుతున్న కొద్దీ మల్టీ టాలెంట్ సొంతం చేసుకోవటం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్ల లిస్టులో టాప్లో ఉండే వాళ్లలో ఉషా రఘునాథన్ ఒకరు. 60 ఏళ్ల క్రితం 18 ఏళ్ల వయస్సులో సౌత్ ఇండియా ఫస్ట్ పైలట్ గా నింగిలోకి దూసుకుపోయిన ఆమె ఆ తర్వాత రైటర్ గా, ఇప్పుడు డిజైనర్ గా శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంత జర్నీ చేసిన ఆమె ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. తన లాస్ట్ కలెక్షన్ ను బంజారా హిల్స్ లోని సింఘానియాస్ లో లాంచ్ చేశారు. తండ్రి ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఉండటంతో పైలట్ కెరీర్ వైపు అడుగులేసిన ఉషా అందరి సహాయంతో సక్సెస్ అయినట్టు చెప్పారు. పైలట్ అయిన దగ్గర నుంచి చాలా విషయాలపై బుక్స్ రాశారు. 30 ఏళ్ల క్రింద ఫ్యాషన్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన ఉషా ట్రెడిషనల్ డిజైన్స్ తో డిజైనర్ వేర్ ను ప్రెజెంట్ చేశారు. The last stopover was textiles. It also happened by chance. Then you are lucky, things just fall into place. You are at the right time, at the right place, and things happen. I traveled all over India, did exhibitions, fashion shows, and then I also was able to mix with a lot of important people. Life became very interesting. 78 ఏళ్ల వయసున్న ఉషా రఘునాథన్ కలెక్షన్స్ కు ఉన్న డిమాండే వేరు. ఆమె పేరు చెబితే కలెక్షన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని సింఘానియాస్ డిజైనర్లు చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్లు రేఖ, హేమమాలిని, జయా బచ్చన్, షబానా అజ్మీ లాంటి వాళ్లకు ఈమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారన్నారు. Today we are launching the collection of Usha Raghunathan from Chennai. She is the first lady Indian pilot and among the first designers of India who started designing saris, took up designing as a challenge where resources were not there at those days, handling tailor, embroiders and creating outstanding designs. టాలెంట్ కు వయస్సు అడ్డు కాదని నిరూపించిన ఉషా రఘునాథన్ ను అంతా అప్రిషియేట్ చేస్తున్నారు.